దేవుడు ఏదైనా ఒక పని చేస్తే ఒక గురి కలిగే చేస్తాడు. గురి లేని పనులు, అర్థం లేని పనులు దేవుడు చేయడు. అది దేవుని పద్ధతి. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు తన స్వరూపమందు, తన పోలిక చొప్పున. ఆయన ఎలాగైతే స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు చేయగలడో, మానవులమైన మనకు కూడా అలా స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు చేసే శక్తి ఇచ్చాడు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. తన వ్యవహార శైలిని, తన పని తీరుని మనకు గ్రహింపు కలిగించడం కోసం గ్రంథంలో దేవుడు ఏది చేసినా, ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఎందుకు చేస్తాడో, దానిలో ఉన్న అర్థం, పరమార్థం ఏంటో మనకు గ్రహింపు కలగటానికి గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఆనాడు పాత నిబంధన కాలంలో భక్తులకు ప్రభువే ప్రత్యక్షమై ఏదన్నా కొన్ని మాటలు అందించాలి తప్ప, ఎప్పటికప్పుడు ఆయన వాళ్ళని దర్శించి వాళ్ళకి సహాయం చేయాలి తప్ప, ఆయన చిత్తంలో దాదాపు ఒక పుస్తకంగా చేసి ఆయన అందించాల. ఈరోజు ఆయన చిత్తంలో దాదాపు అనేక భాగాలు ఒక గ్రంథ రూపంలో మన చేతికి వచ్చాయి. చక్కగా ఆయన వ్యవహార శైలి దాదాపు చాలా వరకు తెలుసుకోవచ్చు దీనిలో. ఆయన చేసిన పని ఏ విధంగా ఉందో చూసుకునే అలవాటు దేవునికి ఉంది. మొట్టమొదటిది, ఒక లక్ష్యము లేక గురి కలిగి పని చేస్తాడు. చేసిన పని అది ఎలా ఉందో చూసుకునే అలవాటు కూడా దేవునికి ఉంది. ఒకసారి మీరు ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు వరుస క్రమంలో చదివితే ఆయన పని ఎంత పద్ధతిగా, ఎంత లెక్కసరిగా, ఎంత వైనంగా ఉంటుందో మనకు అర్థమైద్ది. ఫస్ట్ ఏది కలగాలో, తర్వాత ఏది కలగాలో, తర్వాత ఏది చేయాలో, తర్వాత ఏది చేయాలో మొత్తం వరుస క్రమంలో ఆయన చేసుకుంటూ వస్తాడు. అవునా? స్టార్టింగే మనుషుల్ని చేయలే, చేసి ఆడబెడతాడు. అవునా కాదా? మనుషులు కొంతమంది చూసారా, ఉద్యోగం సద్యోగం ఏది సంపాదించడు, ఏదన్నా ఒక స్థిరమైన ఉపాధి ఏర్పరచుకోడు, పెళ్లి కావాలంటాడు. భౌతికంగా చూస్తే అది చేసుకున్నామెకి ఫుడ్ ఎట్లా పెడతావు అంటే ఎట్లనో పెడతాను, నీకెందుకు, నాకు పెళ్లి కావాలి. పెళ్లి చేసుకుంటే వచ్చే జీవిత భాగస్వామిని ఒక నివాసంలో ఉంచి ఆమెకు పట్టెడన్నం పెట్టి ఆమెకు వస్త్రహీనత లేకుండా చూసి సంతానం ఏర్పడితే పిల్లల్ని కూడా పోషించగలిగే శక్తి నీకు కలిగినప్పుడు తప్పకుండా నువ్వు చేసుకోవచ్చు. ముందు అసలు నీకంటూ ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి కదా. అవునా? గురి లేని వ్యవహారం, ఓ పద్ధతి పాడు లేకుండా చేసే పనులు ఇవి. నువ్వంటూ ఫస్ట్ నిలదొక్కాలి. ఒక స్త్రీ నీ జీవితంలోకి వస్తే ఆమెకు అంత పోషణ కలిగించేటట్లు నీవు సిద్ధం అవ్వాలి. అప్పుడు చేసుకుంటే పద్ధతి. అవునా? ఏది చేసినా ఓ పద్ధతి, ఎప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి, చేసింది ఎలా ఉందో చూసుకునే పద్ధతి, ఈ క్రమాలన్నీ కూడా దేవుడు నేర్పుతున్నాడు. స్టార్టింగే మనిషిని చేయొచ్చండి, చేయలా. ముందు మనిషి భూమి మీదికి రావటానికి, వస్తే వాని మనుగడ సాగటానికి కావలసిన అనుకూల వాతావరణం అంతా ఫస్ట్ ఏర్పరిచి, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో అంటే ఇల్లు మొత్తం కట్టి, ఇంట్లో ఎక్కడ కిచెన్ ఉండాలో, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలో, ఎక్కడ బాత్రూమ్ ఉండాలో, ఎక్కడ డైలాన్ ఉండాలో, ఎక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉండాలో, డ్రాయింగ్ రూమ్ ఉండాలో, ఏమండి, ఎక్కడ ప్రార్థనా గది ఉండాలో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇల్లు ప్రారంభించుకున్నట్లు దేవుడు కూడా మొత్తం పద్ధతి ప్రకారం అన్నీ చేసుకుంటూ వచ్చి ఫైనల్లో మనిషిని ఎంటర్ చేశాడు. అంటే దేవుడు చేసే పనిలో ఒక వైనం, టైమింగ్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ గుర్తుపట్టాల్సిన విషయం అది. మొట్టమొదటిది, ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో ఆ టైంలో ఆయన చేస్తాడు. అది కూడా ఒక గురి గమ్యం లేకుండా చేయడు. ఒక నిర్దిష్టమైన గురిని ఏర్పరచుకొని, ఏమండి, ఆ గురి ప్రకారం ఆయన పనిచేస్తాడు. రెండవది,
ఏదో అట్లా చేసేస్తున్నాలే నడిచిపోతుందని ఊరుకోడు. తాను చేయుచున్నది యావత్తు చూచే అలవాటు దేవునికి ఉంది. అది వచనం చదువుదాం చూడండి ఇప్పుడు. 31 ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను అన్నాడు. చేసే ప్రతి ఘట్టంలోనూ ఆయన చూశాడు అని ఉంది. చేసే ప్రతి ఘట్టంలోనూ ఆయన చూశాడు అని ఉంది. అంత కంప్లీట్ అయినా కూడా ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి చూశాడంట ఆయన అలవాటు చూడండి. పని చేసేటప్పుడు చూసుకొని చేస్తాడు, చేసిందంత కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇది ఎలా ఉందనేది కూడా చూస్తాడు. వెలుగుని కలుగును గాక అన్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అంటాడు. చూచెను అనే మాట కూడా తగులుతుంది. ఇక్కడ మనకు ప్రభువుని నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒక గురి ఉండాలి నాన్న, ఒక లక్ష్యం ఉండాలి, చేసే పనిలో వైనం ఉండాలి. చేసేటప్పుడు చూసుకోవాలి, చేసిన తర్వాత కూడా చూసుకోవాలి. ఈ 3 పాఠాలు మీరు నేర్చుకోండర్రా అని జస్ట్ పైన అందిస్తున్న విషయాలు ఇవి. ఈ అధ్యాయం లోపలికి వెళ్ళాలా, మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళాలా. జస్ట్ ఆ సృష్టి క్రమాన్ని ఆయన నిర్మించేటప్పుడు పద్ధతి ఏంటనేది చూపిస్తున్నాడు. ఇంతకీ గురి ఏమిటి? ఇందులో గురి ఏమిటి? మానవ జాతి నిర్మాణం. లక్ష్యం అది, మానవ జాతిని నిర్మించాలి. బాగుంది. ఎలా నిర్మించాలి? లోపసహితంగానా, లోపరహితంగానా? అంటే లోపరహితంగానే నిర్మించాలి, ఏ లోపము లేకుండా నిర్మించాలి. లోపసహితం అయితే కాకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్. ఎలా నిర్మించాలి? ఓ పద్ధతి ప్రకారం నిర్మించాలి. కొంతమందికి ఉంటుంది ఈ ఆలోచన విధానం. వాళ్ళ జీవితం కావచ్చు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కావచ్చు, వాళ్ళు ఏ పని చేసినా, ఎదుటి వాళ్ళకి ఏదన్నా సలహా ఇచ్చినా ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. జీవితాన్ని అలా జాగ్రత్త చేసుకుంటారు కొంతమంది అదొక పద్ధతి పాడు లేకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అది గురి గమ్యం లేని జీవితాలు. అలాగా మనం ఉండరాదు. మనం అంటూ భూమి మీదకి వచ్చాం దేవుడి దయ వల్ల అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపించాడు. ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమని పంచాడు. అది పొందుకున్న మనం ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడో గ్రహింపు కలిగి జాగ్రత్త తీసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ విలువైన జీవితం పెద్ద జీవితం కాదు, ఇది చిన్న జీవితం. ఈ చిన్న జీవితాన్ని సరైన రీతిలో మనం వెచ్చించకపోతే పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు. అందుకే ప్రతి మనిషికి కూడా ఒక గురి కలిగినటువంటి జీవితం, దేవుడు ఎలాగైతే అలాగ వర్క్ చేస్తాడో మనం కూడా అలా గురి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 9:27లో సాక్ష్యం ఇస్తాడు. గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. అంటే ఏం చెప్తున్నాడో తెలుసా? నాకేమి గురి గమ్యం లేకుండా బతకట్లేదు, ఇంత కష్టాలు ఇన్ని బాధలు కూడా గురి గమ్యం లేకుండా పడట్లేదు. ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు, ఓ ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక. ఏ దర్శనం నాకు ఇచ్చాడో, నన్ను దర్శించిన ఆయన ఏ బాధ్యత నా భుజాల మీద మోపాడో, అక్షరాల దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నా జీవితం మొత్తాన్ని వెచ్చిస్తున్నాను అన్నాడు. కొంతమంది జీవితాలు మనం చూస్తాం, అంటే నిష్ఫలమైపోయిన జీవితాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాన్సర్ ఒక ఆయన ఉన్నాడు. చాలా కష్టాలలో నుంచి వచ్చాడు ఆయన. కానీ అతని హృదయంలో ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు, ఒక గురి. చిన్నప్పుడు ఏదో కొద్ది గొప్ప డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళు మెచ్చుకున్నారు, బాగా ఎగురుతున్నావు రాను అని. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ప్రోత్సాహంగా తీసుకుని ఇంకా బాగా ఎగరటం మొదలుపెట్టాడు.
చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, ప్రపంచంలో నాలాగా ఎగిరేవాడు ఎవడు ఉండకూడదు. ఇది నా గురి. నేను ఎగిరినట్టు, నేను మెలికలు తిరిగినట్టు ప్రపంచంలో ఇంకెవడో తిరగకూడదు. అది నా లక్ష్యం, అదే నా గురి, అదే నా జీవిత పరమార్థం అని చిత్ర విచిత్రంగా ఎగరటం మొదలుపెట్టాడు. నిజంగా అనుకున్నది సాధించాడు. అతను డ్యాన్స్ వేస్తుంటే ఆయన అభిమానులు కూటాలకు కూడా రారు, అంతమంది కూటాలకు కూడా రారు. చచ్చేది బతికేది కూడా ఎరగకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుంపులు గుంపులు. అస్సలు అతను స్టేజ్ మీదకి వచ్చి ఒక స్టిల్ అలా ఇవ్వగానే వీళ్ళ ఆనందంతో తట్టుకోలేక ఏడుస్తున్నారు. నిజమండి, ఇదేం ఆనందమో నాకు అర్థం కాదు. చివరికాడని సాధించాడో లేదా? సాధించాడు. ఏం ఒరిగింది? ఆ జీవితం వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది? రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత, దేవుని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, నాయన కుమారుడా, నీవు బహుగా నాట్యమాడి అనేకులను అలరించితివి నాయన, ఇదిగో బహుమానం అంటాడా? అది పట్టించుకోలా. తన మనసుకు తనేమనుకున్నాడంటే, నేను బాగా నాట్యమాడి అనేక మందిని ఆనందింపజేస్తున్నా, ఇది ఒక రకమైన సేవే అని ఫీల్ అయ్యాడు. నిజంగానే అనుకున్నది సాధించడానికి ఎన్ని రకాలుగా కష్టపడి ఉంటాడో తెలుసు కదా. ఇక జీవితమంతా సాధనే. గంటలు గంటలు గదిలోనే గడిపేసి తన శరీరాన్ని అష్టవంకర్లు తిప్పుకొని, ఇక వీడు తిప్పినన్ని వంకర్లు ఎవడు తిప్పడు అన్నట్లుగా రెడీ అయి చిన్నగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఒక రేంజ్కి వచ్చేసాడు. ఒక విశ్వాసాన్ని అయితే చెప్పలేము, విశ్వాసాన్ని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆయన చరిత్ర వేరువేరుగా వినబడింది నాకు, రకరకాలుగా ఆయన చరిత్ర వినబడింది. కానీ ఇంతసేటు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తన జీవితానికి ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురిని సాధించడానికి అనేక సంవత్సరాలు తన శరీరాన్ని సాధన చేసి తను అనుకున్నది సాధించాడు. దానివల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేకపోయినా అతను కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏంటంటే, నేను ఎంచుకున్నది పనికిమాలిన పని అయినా దానిలో పరాకాష్ఠకు పోయి వచ్చాను. పనికిమాలిన పని విషయంలోనే నేను ఎంతసేపు రిస్క్ తీసుకొని పరాకాష్ఠకు పోయి వస్తే, మరి శ్రేష్టమైన పనిని ఎంచుకున్న మీరు, శ్రేష్టమైన గురిని ఏర్పరచుకున్న మీరు ఇంకా ఏ రేంజ్లో కష్టపడాలో కొంచెం ఆలోచించండి నాయన అని అతను ఒక పాఠం చెప్తున్నాడు మనకి. ఎంచుకున్న రంగంలో ఉన్నత మెట్టుకు ఎక్కటానికి ఎంత కష్టపడతాడో మీరు గ్రహించాలని చెప్తున్నాను. ఎవరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దానిలో రాజీ పడకుండా అహర్నిశలు శ్రమించి కష్టపడి ఆ గురిని చేరుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలా ఆశపడి గురిని చేరుకోలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు గురి గమ్యం ఏ విధంగానూ లేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆ గురి గమ్యం లేని బ్రతకకూడదు, ఒక గురి ఏర్పరచుకొని జీవించాలి అన్నాడు.